అందరికీ నమస్కారం. ఎప్పుడు చేసే టిఫిన్స్ కాకుండా తక్కువ టైంలో అటుకులతో ఇలా టమాటా పోహాని చేస్తే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా తినేటప్పుడు చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మనలో చాలామంది వీడియోస్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మందపాటి అటుకులను తీసుకోవాలి. ఈ టమాటో పోహాకి పలుచగా ఉన్న అటుకుల కన్నా మందంగా ఉన్న అటుకులు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని 2-3 సార్లు అటుకులను బాగా వాష్ చేసుకుని నీళ్ళన్నీ కూడా వంపేసి అటుకులను పక్కకు తీసుకోవాలి. ఎక్కువసేపు వాటర్లో ఉంచేస్తే కనుక అటుకులు అనేవి బాగా మెత్తగా అయిపోయి జావలా అయిపోతుంది. కాబట్టి ఇలా వెంటనే 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవడం వల్ల అటుకులు అనేవి ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగలను వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేరుశనగలను బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే గింజ లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే టైంకి 15-20 జీడిపప్పు పలుకులు కూడా వేసి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి సన్నని తరుగు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను ప్యూరీలా చేసుకున్నది వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ప్యూరీలోంచి పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి టమాటా ప్యూరీ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న అటుకులను వేసుకొని టమాటా ప్యూరీ అంతా కూడా అటుకులకి బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేరుశనగలను వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ టమాటా పోహా రెడీ అయిపోతుంది. ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.